ఈ సభలు ఏర్పాటు చేసిన ప్రియ దేవుని దాసులు దైవజనులు ఆమోసయ్య గారికి, పాస్టమ్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దగ్గరలో ఉన్నాం మేము. కొలకలూరులో కూడికలు పెట్టలేకపోతూ ఉన్నాం. కానీ ఈ ప్రాంతం పట్ల, ఈ గ్రామం పట్ల వారు ఒక ప్రత్యేక భారాన్ని కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంత ప్రజల విషయమై వారి గుండెలో ఒక భారాన్ని ప్రత్యేకంగా కలగచేశారు. ఇందాక దేవుని వాక్యాన్ని అందిస్తూ దైవజనులు సుగుంరావయ్య గారు కూడా అన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో ఆ భారాన్ని కలగచేశారు కాబట్టి వారు నిలవలేక ఈ ప్రాంతానికి వచ్చి ఈ సభలు ఏర్పాటు చేశారు. ఒక దేవుని సేవకునిగా నేను ఎరుగుదును, సభలు అంటే దాని వెనక ఎంతో ప్రయాస. ఎంతగా వారు నలిగిపోతారంటే, ఈ మధ్య కాలంలో ఒక దైవజుడు అన్నాడు, చెరుకు గెడను చెరుకు మిషన్లో పెడితే ఎలా నలిగిపోతుందో, సభలంటే వాటిని ఏర్పాటు చేస్తున్న సేవకులు అలా నలిగిపోతారంట. అంత నలిగిపోతూ కూడా ఎందుకు సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఏ ప్రాంతంలో సభలు ఏర్పాటు చేయబడుతున్నాయో ఆ ప్రాంత ప్రజలు దేవుని వైపు తిరగాలి, దేవునికి దగ్గర అవ్వాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ఆత్మీయంగా బలపడాలి, ప్రభు రాకడకు వారు సిద్ధపడాలి, పాతాళాన్ని తప్పించుకోవాలి, నరకాన్ని తప్పించుకోవాలి. ఏ విధము చేతనైనను కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా రక్షించాలి అనేటువంటి భారముతో దేవుని సేవకులు ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. దైవజనులు ఆమోసయ్య గారిని బట్టి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టేసే నామాన్ని ఘనపరచండి. ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజలు ఈ సభల కొరకు ప్రార్థించండి, దైవజనులకు మీరు సహకరించండి. ఆయన నామం పేరిట జరిగిస్తున్న ఈ పరిచర్యలో పాల్గొందిన మీ విషయంలో మీరు చేసిన దాన్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నూరంతలుగా దీవిస్తాడు. ప్రత్యేకంగా నాకు ముందు దేవుని వాక్యాన్ని, అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించిన ప్రియ దేవుని దాసులు దైవజనులు సుగుంరావయ్య గారికి, అలాగే మరి ఆ వేదిక మీద ఉన్న, వేదిక బాగానే ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పెద్దలు శరత్ వెంకయ్య గారికి, ఎఫ్ఎఫ్ రావు గారికి, ఈ సభలో చేరి వచ్చేటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన ముందున్న సమయ పరిధిలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదవగలిగినటువంటి వారు ఒక్కరు చదివేదానికి ప్రయత్నం చేయండి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియచెప్పవలెను. చిన్న ప్రార్థన, తలలు వంచండి. పరిశుద్ధ తండ్రి, మీ వందనాలు. కొలకలూరు ఈ ప్రాంతాన్ని మీరు ఎంతో ప్రేమించారు. ఈ ప్రాంత ప్రజలను దీవించాలని, ఈ ప్రాంత ప్రజల కుటుంబాల్లో సమాధానాన్ని కలగచేయాలని, ఈ ప్రాంత ప్రజలను రక్షించాలని ప్రభు, ఇదిగో మీ దాసుని మీరు ప్రేరేపించి, మీ దాసుని గుండెల్లో భారాన్ని కలగచేసి ఈ ప్రాంతానికి మీరు తోడుకొని వచ్చి మీరు ఏర్పాటు చేసిన ఈ సభలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఏర్పాట్లన్నిటిలో కూడా మీ హస్తాన్ని తోడుగా ఉంచి మీరు సహాయం చేశారు. ఈ మొదటి దినాన
ఇంతవరకు మీ ఆత్మ ద్వారా ఈ కూడికి నడిపించారు. మొదటి వర్తమానముగా మీ ప్రియ దాసులను బలపరిచి వాడుకున్నారు. మరొక పర్యాయం మేమందరము నీ మాటలు వినడానికి ఆసక్తిని చూపుతూ మీ తట్టు చూస్తున్నా. నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సెలవు చోట్న మరుగు చేయండి. నాతో మాతో ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడండి. ఆత్మ సంబంధమైన ఒక ఉజ్జీవాన్ని ఈ ప్రాంతంలో మీరు రగిలించండి. పర సంబంధమైన ఆశీర్వాదాలతో ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. సంతోషంగా అందరము మన రెండు చేతులు ఆకాశము తట్టెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్పండి అందరూ. మరొకసారి, ఇంకొకసారి చెప్పండి. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆసక్తిగా వినడానికి మనం మనసు పెడదాం. ఎక్కువ సమయం తీసుకొని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. బర్నబాస్ అయ్య గారు కొద్ది నిమిషాలు అన్నారు, కొద్ది నిమిషాలే చెప్తాను. ఓ దైవజనుడు అన్నాడు, అరగంట ముద్దు, 30 గంట హద్దు, గంట వద్దు. నాకు ముందు దైవజనులు చాలా చక్కగా ముద్దుగా అద్భుతమైన వర్తమానాన్ని ఇచ్చారు. అది దాటితే హద్దు, అది దాటితే మీరు ఏమంటారు, ఇక వద్దు వెళ్ళయ్యా, అక్కడ దాకా వెళ్లకుండా నా బార్డర్లో నేను ఆగిపోతాను. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి వర్తమానము తెలియచెప్పవలెను. దావీదు తన పనివారి ద్వారా నాబాలు అనేటువంటి వ్యక్తికి ఒక సమాచారాన్ని, ఒక వర్తమానాన్ని పంపిస్తూ, ఆ వర్తమానానికి ముందుగా ఆ భాగ్యవంతునితో మీరు ఈ మాటలు చెప్పాలి. ఏం చెప్పాలి? నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక. ఒక్కొక్క మాట మనం ఆలోచన చేద్దామా? నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి. నాకు, నా ఇంటికి, నేను ఏదైతే కలిగి ఉన్నానో దాని అంతటికి ఏం కలగాలి? క్షేమము కలగాలి. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. నాబాలును కూర్చి ఆ పై వచనాల్లో మనం చూస్తాం. చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనయుండెను. ఎలాంటి వాడంట? దుర్మార్గుడు. ఒక దుర్మార్గుని గూర్చి మాట్లాడుతున్న దేవుని వాక్యం అంట ఉంది. జీవ మరణములు దేవుడు ఎక్కడ పెట్టాడంటే నాలుక మీద పెట్టాడంట. దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా, దేవుని వెంబడిస్తున్న వారంగా మన మాటలు, మన సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలంట. వినేవారికి మేలు కలిగించేటట్టుగా, క్షేమాభివృద్ధిని కలిగించేటట్లుగా, అవసరమును బట్టే మనం మాట్లాడాలి. మన నోట కృతజ్ఞతా వచనమే ఉండాలి. మన నోట ఏముండకూడదంటే బూతులు అయినను సరసక్తులైనను మన నోట ఇవి మనకు తగవు. దేవుని ప్రజలంగా మన మాట తీరు, మనం మాట్లాడే విధానం దేవుని సన్నిధిలో మనం చక్కగా నేర్చుకోవాలి. చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడు,
కృతజ్ఞతా భావం లేనటువంటి వాడు అటువంటి వ్యక్తి దగ్గరకు సమాచారాన్ని పంపిస్తూ కూడా అతను గూర్చి దావీదు తన పనివారికి చెప్తున్న మాటలు, అతనికి మీరు ఈ సమాచారాన్ని చెప్పేదానికి ముందుగా అతన్ని గూర్చి మీరు ఈ శుభవచనాలు పలకాలి. ఏమని? నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి కూడా క్షేమమవునుగాక. నేటి సమాజములో, నేటి కాలములో, నేటి కుటుంబాలలో వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే క్షేమం అన్నది కనబడుతుందా? చెప్పండి, క్షేమం అన్నది కనబడుతుందా? క్షేమము కాదండి, క్షామము కనబడతా ఉంది. భయానకరమైన పరిస్థితులు సమాజంలో, ప్రజల మధ్యన, కుటుంబాలలో, వ్యక్తిగతంగా భయానకరమైన పరిస్థితులు మధ్యన ప్రజలు నడిపించబడతా ఉన్నారు. ఏ నిమిషము, ఏ గంట, ఏ గడియ, ఏ రోజు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల మధ్యన మానవుని జీవితం ప్రయాణం సాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల మధ్యన మనకు ఏం కావాలంటే క్షేమము కావాలి. ఏం కావాలి చెప్పండి? మనకి క్షేమము కావాలి. వ్యక్తిగతంగా మనకు క్షేమం, మన ఇంటికి క్షేమం, మనం కలిగిన సాంపత్యం ఏదైతే ఉందో దానికి క్షేమం. ఆ క్షేమాన్ని మనం పొందుకోవాలి. దావీదు అంటున్నాడు తన పనివారితో, ఆ భాగ్యవంతునితో మీరు ఈ మాటలు చెప్పండి. ఏమని? నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన దానంతటికి కూడా క్షేమమవునుగాక. దాకా దైవజనులు చెప్పినట్టు దేవుని సేవకులు ఒక చోట దేవుని మాటలు పంచుకోవడానికి కొత్తగా వచ్చేరేది. వారు దేవుని పాదాల దగ్గర ప్రార్థించి పెనుగులాడి దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకొని దేవుని సన్నిధిలో నిలబడి ఆ మాటను ప్రకటిస్తారు. ఆ మాటను దేవుని దగ్గర నుంచి తీసుకోవడానికి దేవునికి వారికి మధ్యన ఒక పెనుగులాట జరుగుతుంది. కొత్తగా నిలబడి ఏదో 4 మాటలు చెప్పేస్తే దానివలన ఎవరికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. వాక్యం చెప్పి లేదా వాక్యాన్ని ప్రకటించి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని సేవకులకు ఒక ప్రసవేదన ఉంటుందండి. నేను చెప్పిన వాక్యం అక్కడ ఫలభరితంగా ప్రజల్లో పనిచేసిందా లేదా? దేవుని నడిపింపుతోనే నేను మాట్లాడానా లేదా? ఒక వేదన కలుగుతూ ఉంటుంది. ఇది సేవకులకు అర్థమవుతుందండి. ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకి అర్థమవుతాయి అంటారు. చూడండి మీరు 2-3 వర్తమానాలు గతంలో ఉన్న వాటిని నేను సిద్ధపరుచుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి నాకు ప్రభు అంటే ఈ పక్కన పెట్టు. ఎంతో భారముతో దేవుని సేవకులు ఏర్పాటు చేసిన ఆత్మల రక్షణ కొరకై జీవము గల దేవుని సువార్త సభలలో పాల్గొందిన ప్రతి ఒక్కరి జీవితంలో నేను క్షేమాన్ని కలగ చేయబోతున్నాను. వారి కుటుంబాలకు క్షేమాన్ని కలగ చేయబోతున్నాను. వారు కలిగిన దానంతటికి, వారు కలిగిన సాంపత్యానికి నేను క్షేమాన్ని కలగ చేయబోతున్నాను. ఈ మాట చెప్పని ప్రభు హృదయంలో ప్రేరణ కలగచేసి ఇంక తప్పదు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపునకు అప్పగించుకోక దేవునికి ఒకసారి సంతోషంగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? ఎంతమందికి కావాలి క్షేమం? మీ గృహాలకు ఎంతమందికి కావాలి క్షేమం? మీరు కలిగిన సాంపత్యం ఏదైతే ఉందో, పొలాలు కానివ్వండి, పశువులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, పిల్లల చదువులు కానివ్వండి, వాటిలో క్షేమాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు? కోరుకున్న వారు 2 చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తామా? బిగ్గరగా మరొకసారి. యేసు నామములో
ఆయన సన్నిధిలో చేరిన మనకు క్షేమము కలుగునుగాక, మన ఇంటికి క్షేమము కలుగునుగాక, మనము కలిగిన దానంతటికి దేవుడు క్షేమాన్ని కలగ చేయునుగాక. దేవుడు మనకు క్షేమాన్ని కలగ చేయాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో ఒక 2-3 చేయాల్సి ఉంది. వాటిని జస్ట్ నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వస్తాను. చూడండి, ద్వితోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చదువుదాం. నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇశ్రాయేలు ప్రజలకు దైవజనుడైన మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు నుండి నా బాహుబలముతో వెలుపలకి తీసుకొని రాబడినటువంటి నా ప్రజలారా, ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశాన్ని, ఆ వాగ్దాన దేశాన్ని నేను మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. మీ ప్రయాణాలలో, మీ పనులలో నేను మీకు అనుగ్రహిస్తున్న దేశములో మీరు క్షేమముగా నివసించున్నట్లుగా మీరేం చేయాలి? వచ్చిన భాగాన్ని మీరు గమనించారా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడువై నీకు క్షేమము కలుగునట్లుగా, నువ్వు దీర్ఘాయుష్మంతుడువై నీకు చేయాలి. నీ తల్లిని క్షేమాన్ని దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు? తల్లిని తండ్రిని సన్మానించుటలో. నీకు నీ ఇంటికి నీవు కలిగిన దానంతటికి దేవుడు క్షేమాన్ని కలగ చేయాలంటే మొదటిగా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్న విషయం ఏంటంటే, మొదటిగా నీవు నీ తండ్రిని నీ తల్లిని నువ్వేం చేయాలంటే సన్మానించాలి. సన్మానించాలి. సన్మానించడం అంటే ఓ శాలువా కప్పి, ఓ దండేసి, ఇటువంటి మీటింగ్లో వారిని గురించి 4 మాటలు చెప్పి పక్కకి వెళ్ళిపోవటం కాదు. నేటి సమాజం బ్రతికున్నప్పుడు సన్మానించరు, బ్రతికున్నప్పుడు వారికి కాస్తంత భోజనం పెట్టరు, బ్రతికున్నప్పుడు వారికి కాస్తంత మంచి వస్త్రాలు కొనిపెట్టరు. వారు చనిపోయిన తర్వాత వారి దినవారాలు మాత్రం ఊరంతా భోజనాలు పెడతారు. లేరా మీ ఊళ్ళో? మా ఊళ్ళో అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ధైర్యంగా చెప్తున్నాను, లైవ్ వెళ్తావు. స్తోత్రం చెప్పండి. బ్రతికి ఉన్నప్పుడు వేళకంత ముద్ద భోజనం పెట్టరు. చనిపోయిన తర్వాత మా అమ్మకండి ఈ కూర అంటే భలే ఇష్టం, మా నాన్నగారికి ఈ భోజనం అంటే భలే ఇష్టం. అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? సమాధి మీద పెడతారు. తింటారా? ఎంతో విచారం. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా, దేవుడు నీకు క్షేమాన్ని కలగ చేయనట్లుగా, నువ్వు బాల్యములో ఉన్నా, యవ్వనములో ఉన్నా, ఒకవేళ నడి వయసులోకి వచ్చినా నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. సామెతల గ్రంథంలో సొలొమోను రాజు ఒక మాట అంటాడండి. చూడండి, ఆ మాట మనం చూద్దాం. 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము ఎక్కడ ఆరిపోతంట? నీ జీవితం అర్థంతంగా ముగిసిపోతే. ఎవరిని దూషిస్తే?
నీ తండ్రిని నీ తల్లిని దూషిస్తే వాని దీపం అంట కారు చీకట్లో ఆరిపోతుంది. ఇంట్లో మనం వెలిగించుకునే దీపం కాదండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం. ఆ దినములన్నీ కూడా నువ్వు సంపూర్ణం చేసుకున్నట్లుగా, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా జీవించున్నట్లుగా, భూమి మీద నువ్వు జీవించిన ఆ దినములన్నీ కూడా నీకు క్షేమము కలుగునట్లుగా, ఆ క్షేమాన్ని దేవుడు ఎక్కడ దాచిపెట్టాడంటే నీ తల్లిదండ్రులు చెంత దాచిపెట్టాడు. వారిని నువ్వు సన్మానించాలి. సన్మానించడం అంటే ఇందాక చెప్పినట్టు శాలువా కప్పటం కాదండి, వారి మాట వినటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? మనం తల్లిదండ్రుల మాట మనం వినాలి, వారికి మనం విధేయులం అవ్వాలి. వారి విషయంలో మన బాధ్యతలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని చక్కగా మనం నిర్వర్తించాలి. అప్పుడు వారి దీవెనలు మన మీదకు వస్తాయి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చెప్దామా? ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తాం, గెరారు ప్రాంతము, ఆ ప్రాంతం భయంకరమైన కరువుతో ఉంది. కరువుతో ఉన్న ఆ ప్రాంతంలో ఇస్సాకు విత్తనాన్ని వేసి ఎంత ఫలాన్ని పొందుకున్నాడంట? 100 అంతల ఫలాన్ని పొందుకున్నాడంట. ఎలా అతడు పొందగలిగాడు? కరువులో కూడా ఫలాన్ని చూస్తున్నాడు, సమృద్ధిని చూస్తున్నాడు, దేవుని ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు, క్షేమాన్ని. ఒక దినాన ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము మాటకు ఏమయ్యాడంటే విధేయుడయ్యాడు. ప్రాణార్పణముగా తన తండ్రి మాటకు విధేయుడై బలిపీఠం మీద దేవుని కొరకు దహన బలిగా అర్పించబడడానికి తను అప్పగించుకున్నాడు. ఎవరి మాటకు? తండ్రి అబ్రహాము మాటకి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు కదా. అబ్రహాం అనగానే అబ్రహాం అన్నాడు, చిత్తం నాయన, చిత్తం అంటే మీరు ఏం చెప్పినా అది నేను చేస్తాను. మనం చిత్తం అంటాం కానీ మన జీవితంలో జరిగేదన్నీ మన చిత్తాలే, మన స్వచిత్తాలే, మన ఉద్దేశాలే, మన ఆలోచనలే. అబ్రహాము జీవితం అలా కాదండి, చిత్తము. చెప్పు నాయన, మీరేం చెప్తే అది చేస్తా. చేస్తావా? చేస్తా. నీకు ఒక్కడై ఉన్నా, నీవు ప్రేమించుచున్నా నీ కుమారుడైనా నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించంటే మారు మాట మాట్లాడకుండా ఇష్మాయిల్ని తీసుకెళ్లి కట్టె మీద పెట్టి నరికి పడేసావు. దేవుడు ఏమని చెప్పాడు అక్కడ? ఇస్సాకును, ఇష్మాయిలును కాదు. ఎవరిని? ఇష్టం లేని వాటిని, మనసు లేని వాటిని అర్పించడం దేవునికి ఇవ్వటం తేలిక. ఇష్టమైన వాటిని, మనం ప్రాణంగా ప్రేమించే వాటిని ఒకవేళ దేవుడు అడిగితే ఇవ్వటం కష్టం. దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న, నీవు ప్రేమించుచున్న నీ కుమారుడైన ఇస్సాకును నేను చూపెట్టే పర్వతాల్లో ఒక చోటకి వెళ్ళి అక్కడ నాకు దహన బలిగా నీ కుమారుణ్ణి అర్పించుంటే. మారు మాట మాట్లాడా? మామిడికి చెప్తానన్నాడు శారమ్మకి. మారు మాట మాట్లాడా? సరేనాయన అన్నాడు. తలారుతుండగా ఇస్సాకును తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, గాడిదలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, అన్ని తీసుకుని బయలుదేరాడు. దారిలో ఇస్సాకు డౌట్ వచ్చి అడిగాడు, నాన్న దేవునికి దహన బలి అర్పించడానికి అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల? నేను అనుకుంటున్నాను ఇస్సాకు తల మీద చేయి పెట్టి నిమురుతా మనసులో అనుకుని ఉంటాడు, ఆ గొర్రెపిల్ల? పైకి ఏం చెప్పాడు? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడులే. అబ్రహాము మాటల్లో విశ్వాసం కనబడతా ఉంది. దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోయాడు, బలిపీఠం కట్టాడు. ఇప్పుడు దహన బలికి ఎవరిని అర్పించాలి? ఇస్సాకు దగ్గరికి తీసుకున్నాడు. ఇస్సాకు చేతులు 2 వెనకకు విరిచి కడతా ఉన్నాడు, కాళ్ళు 2 కడుతున్నాడు. అర్థం కాదు అప్పుడు ఇస్సాకుకి? అర్థమయ్యింది. కానీ తన తండ్రికి ఏమయ్యాడు?
విధేయుడయ్యాడు, అప్పగించుకున్నాడు. తను జరిగిస్తున్న ఆ విధానాన్ని గౌరవించాడు. నో అన్లా, ఇదిలించుకోలా, పారిపోయే ప్రయత్నం చేయలా, అప్పగించుకున్నాడు. తండ్రికి విధేయుడయ్యాడు, తండ్రి మాటకు విధేయుడయ్యాడు, తండ్రి మాటను గౌరవించాడు. దహన బలిగా అర్పించబడడానికి బలిపీఠానికి ఎక్కాడు. ఇసాకు మీదకి అబ్రహాము కత్తి ఎత్తగానే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహమా అబ్రహమా, ఆ చిన్నవాడిని ఏమీ. ఇసాకును దేవుడు ఎంతగా ఆస్వాదించాడంటే, శత్రువు ఆస్వాదించబడ్డాడు, క్షేమాన్ని అనుభవించాడు అన్య దేశంలో. దేవుని వాక్యం అంటా ఉంది, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడువై క్షేమము కలిగి జీవించున్నట్లుగా నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. చనిపోయినా కాదండి, బ్రతికి ఉన్నప్పుడు. అందరము కూడా మన తల్లిదండ్రులను వారు బ్రతికి ఉన్నప్పుడే వారిని సన్మానించుదుముగాక, వారిని గౌరవించుదుముగాక, వారి మాట విందుముగాక, వారికి విధేయులమై నడుచుకోవాలి. అలా మనం నడుచుకోగలిగితే దేవుడు మనకు క్షేమాన్ని కలుగ చేస్తాడు, మన కుటుంబాలకు క్షేమాన్ని కలుగ చేస్తాడు, మనం కలిగిన దాని అంతటికీ కూడా ఆయన క్షేమాన్ని కలుగ చేస్తాడు, క్షేమాన్ని కలుగ చేస్తాడు. మా సంఘంలో ఓ తల్లి గారు చింతలపూడి దగ్గర ఉదయకాల సమయంలో ఆటోలో వెళుతూ ఉండగా అటువైపు నుండి వస్తున్న గ్యాస్ లారీ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో దాదాపు ఒక 10 మందికి పైగా ఉన్నారు. ఒకరిద్దరు స్పాట్లో చనిపోయారు. ఈ తల్లిగారు నడుము విరిగిపోయింది, వెన్నుపూస బాగా డ్యామేజ్ అయిపోయింది. హాస్పిటల్లో దాదాపు ఒక 3 వారాలు పైబడి ఉంది. 3 వారాలు పైబడి ఉంది. ఆమెకు 4 కుమార్తెలు లేరు. హాస్పిటల్లో వెన్నుపూసకు ఆపరేషన్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని దినాలు ఉంది. ఆ 4 కుమారులు ఆ తల్లికి చేసిన పరిచర్య దగ్గరగా నేను చూశాను. ఆ 4 కుమారులు మన చర్చికి వస్తారు. ఒక ఆయన పేరు ఇస్సాక్, నేను బాష్వా, ఇంకొక ఆయన పేరు లాజరు. ఆ తల్లికి ఆడపిల్లలు లేరు, భర్త ముందే చనిపోయాడు. ఆడపిల్లలు కూడా సేవ చేయలేరేమో అన్నట్టుగా నాకు అనిపించింది. అంతగా ఆ 4 పిల్లలు కనుపాపను కాచినట్టుగా హాస్పిటల్లో కానీ ఇంటికి తీసుకొచ్చినా కానీ ఆ మంచంలో అలా సేవ చేసేది. తర్వాత కొద్ది దినాలకి ఆమె చనిపోయింది. డాక్టర్లు చెప్పారు కష్టం, బ్రతకదు, నడుము పూర్తిగా విరిగిపోయింది. అయితే ఆమె ఉన్న 2-3 నెలలు వారు చేసిన పరిచర్య నేను చూసి ప్రభువును స్తుతించాను. ఆ తర్వాత కాలంలో నిజంగా దేవుడు ఆ 4 ఎంతగా దేవుడు దీవించాడు. 2 చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. 4 కుమారుడు చాలా దయానీయమైన దీనస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు మర్చిపోలా, ఇటీవల కాలంలోనే 2 స్టేర్లు బిల్డింగ్ కట్టాడు. దేవునికి స్తోత్ర. ఆర్థికంగా దీవించాడు, కుటుంబంగా దీవించాడు, వారు చేస్తున్న వ్యాపారాన్ని దేవుడు దీవించాడు, క్షేమాన్ని కలగ చేశాడు. తల్లిదండ్రులకు చేసిన సేవ ఎక్కడికి పోదండి. వృద్ధాప్యంలో లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు, అవసాన కాలంలో వారు ఉన్నప్పుడు వారికి చేసే పరిచర్య ఈ రాత్రికాల సమయంలో నీకు నీ ఇంటికి నీకు కలిగిన దానంతటికి క్షేమము కలుగునట్లుగా నీ తల్లిదండ్రులను సన్మానించు. వృద్ధాప్యంలో వారికి పరిచర్య చేయి, నీ ధర్మాన్ని నిర్వర్తించు. దేవుడు నీకు క్షేమాన్ని కలగ చేస్తాడు. 2వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే ద్వితోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. వారికిని వారి సంతానమునకును
నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారు కుండిన మేలు మేలు మేలు. ఏమంతా ఉన్నాడు ఇక్కడ? ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? మనం 5:29 ఇక్కడ ప్రధానంగా ఒక మాట మనం తీసుకోవాలండి. నా యందు అంటాడు. 5:29 మీరు గమనిస్తే, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లుగా వారం నీకు నీ ఇంటికి అన్నాడు కదా, నీ సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లుగా దేవుడు అన్నాడు, వారు నా యందు భయభక్తులు కలిగి. ఈ రోజున విచారం ఏంటంటే మనం అన్నిటికీ భయపడతామండి. అన్నిటికీ భయపడతాం. పిల్లికి కూడా భయపడతాం, కుక్కకు కూడా భయపడతాం, బల్లికి భయపడతాం, పిల్లికి భయపడతాం, కుక్కకు భయపడతాం, చీకటంటే భయపడతాం. దానికి కూడా మనం భయపడతాం. ఎన్నో రకాల భయాలు ఉన్నాయి మనకి. విచారం ఏంటంటే దేవుని కూర్చున్న భయం లేదు మనకి. దేవుడు అంటున్నాడు, నా యందు నా సంతానముకు నిత్యమది క్షేమాన్ని కలగచేస్తూ. ఎంత చక్కగా మనం మందిరానికి వస్తాం, బైబిల్ పట్టుకొని రావాలి. సంతోషం, పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, పరిచర్య చేస్తున్నాం, మన కష్టార్జితంలో దేవుని పనిని ప్రోత్సహిస్తూ కానుక అర్పిస్తున్నాం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన మనసు మనలో, మన గుండెల్లో ఉండాలండి. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఈ భయం ఎవరిలో ఉందో తెలుసా? యోసేపులో ఉంది. పోతిఫరు భార్య వచ్చి యోసేపును బలవంతం చేసిందంట. బలవంతం చేస్తే యోసేపు చెప్పిన మాట ఏంటి అక్కడ? దేవునికి విరోధంగా నేను ఈ దుష్కార్యాన్ని. అంటే ఇప్పుడు యోసేపు తన గుండెల్లో ఎవరి భయంతో బ్రతుకుతున్నాడు? అవకాశం ఉంది తప్పు చేయడానికి, తన కోరిక తీర్చుకోవడానికి. కానీ తన గుండెల్లో దేవుని భయం. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే ఈ తప్పు, నేను చేసే ఈ దుష్కార్యం, నేను చేసే ఈ చెడుతనం, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ భయముతో యోసేపు బ్రతికాడండి. తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి ఆమెను వదిలించుకొని పారిపోయాడు. కానీ చెడుతనాన్ని జరిగించడానికి ఇష్టపడలేదు. తన మీద తప్పు మోపి పోతిఫరు భార్య యోసేపును చెరసాల్లో వేయించింది. కానీ యోసేపు చెరసాల్లో ఉన్నా కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? క్షేమంగానే ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చెరసాల అధిపతి, ఆ జైలర్, చెరసాలకు సంబంధించిన ఆ పనులన్నీ చేయించడానికి, ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగించడానికి లోన తనకు సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించాలి. కానీ ఎవరికి అప్పగించాడు? ఒక ఖైదీగా లోనికి వెళ్ళిన యోసేపుకి అప్పగించాడంట. జైల్లో కూడా యోసేపు క్షేమంగానే ఉన్నాడు. ఎందుకంటే అతడు దేవుని భయాన్ని కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంట ఉన్న క్షేమమే, బయట ఉన్న క్షేమమే, పొలంలో ఉన్న క్షేమమే. పరిస్థితులు అనుకూలించక ఒకవేళ
తన ప్రమేయం, తన తప్పు లేకపోయినా నేరారోపణ మోపబడిన వాడే చెరసాలలో ఉన్నా అక్కడ కూడా అతనికి క్షేమమే. ఎక్కడున్నా నువ్వు క్షేమమే. రెండు చేతుల దేవుడికి స్తోత్రం చెప్తారా? షడ్రేక్, మేషక్, అబేద్నెగో ఎంతమందికి తెలుసా కొలకలూరు వాళ్ళకి? రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. రక్షించకపోయినా మేము చచ్చిపోతామయ్యా. రాజుగారి కోపానికి అగ్ని 7 అంతలు తీవ్రమైందంట. పట్టుకొని బంధించి తీసుకుని వెళ్ళి దాంట్లో పడేసిన వాళ్ళు ఆ సెగ తగిలి చచ్చిపోయారు. పడవేయబడినటువంటి వారు చూస్తూ ఉన్నాడు. వేసింది ముగ్గురే, కానీ కనబడుతుంది వారు క్షేమంగా ఉన్నారు. అగ్ని వారికి ఏ హాని కూడా, చెరసాల నీకు ఏ హాని చేయలేదు. మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండం కూడా నీకు ఏ హాని చేయలేదు. నెబుకద్నెజరు దండం పెట్టి పిలిచాడు బయటికి. అన్ని టెస్టులు చేయించారండి. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు స్కిన్ టెస్టులు, హార్ట్కు సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించిన, కిడ్నీ, లివర్లు, నరాలు, ఎముకలకు సంబంధించినవి, రక్త ప్రసరణకి సంబంధించిన అన్ని టెస్టులు చేశారు. వచ్చిన రిపోర్ట్లు ఏంటి? నార్మల్. చివరికి ఏమన్నారు తెలుసా? వారి దేహం మీద ఉన్న వెంట్రుకలు కూడా కనీసం కాలిన వాసన రాలేదు. ప్రభువారు చెప్పారు, మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయంట. ఆయన సెలవు లేకుండా ఒక్కటి కూడా, చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దామా? మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలో పడేస్తే వారి దేహాల మీద ఉన్న వెంట్రుకలు కూడా కాలిన వాసన రాకుండా, అంత వేడిమి కలిగిన అగ్నిగుండంలో కూడా వారికి క్షేమాన్ని కలగచేసి కాపాడగలిగిన దేవుడు ఆయన. అయితే మనలో ఏముండాలా? ఆయన యందు భయభక్తులు కలిగిన మనసు. ప్రతిమను నిలబెట్టి మొక్కండి లేకపోతే చంపేస్తామంటే అందరూ భయపడి మొక్కారు, కానీ వీళ్ళు మొక్కారా? లోకంతో రాజీ పడి చేసే భక్తి కాదు. రాజీ పడకుండా దేవుని కొరకు రోషంతో, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవించే భక్తి చేయగలిగితే నువ్వు ఎక్కడున్న దేవుడు నిన్ను క్షేమంగానే కాపాడుతాడు. దానియేలు తీసుకుని వీళ్ళు ఎక్కడ పడేశారు? దేవుడు క్షేమంగా కాపాడా లేదా? తెల్లారుతుండగా రాజు వచ్చి, నాయనా దానియేలు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. దుఃఖస్వరంతో రాజు మాట్లాడుతుంటే సింహాల బోనులో ఉన్న దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము. నా బోటుడైతే ఏమనేవాడంటే, ఏమయ్యా రాజుగారు, కాస్తన్నా నీకు ఆలోచన ఉండాలిగా, కాస్తన్నా జ్ఞానం ఉండాలిగా, కాస్తన్నా బుద్ధి ఉండాలిగా. వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో నేరారోపణ చేశారు, నేను ఎలాంటి నీకు అన్యాయంగా నన్ను దీంట్లో పడేసావుగా. దేవుడు కాపాడబట్టి ఏదో బతికాను, లేకపోతే అన్యాయంగా చచ్చిపోయేవాడినిగా అని సనిగేవాడిని. రాజుగారి దగ్గర ఆయన గూర్చి ఒక విధంగా వెక్కసంగా మాట్లాడేవాడిని. కానీ దానియేలు అలాగ మాట్లాడాల. ఏమంటున్నాడు? రాజును దీవిస్తున్నాడు. రాజు చిరకాలము. అబ్బా, ఉందా మనకి అనుభవం? ఆయన దూషింపబడి తిరిగి మరలా బదులు మనం అట్టు పెట్టిన వాళ్ళకి మరలా అట్టున్నర చక్కగా వడ్డీ వేసి, కొసరేసి వడ్డిచ్చి. మా పిన్ని గారు ఒక ఉంది, మనం తగ్గకూడదయ్యా సైతాన్ దగ్గర. ఎవరి దగ్గర అంట? ఎవరు సైతాను ఎదురింటామా? ఈ కసువు దగ్గర, కల్లాపు దగ్గర, బట్టలు ఆరేసుకున్న దగ్గర, ఈ కోళ్ళు చెరిగే దగ్గర ఏదైనా ఎవరం వస్తుంది. ఆమె అన్యురాలు, ఏమేమో దేవుని నమ్ముకున్నావా,
దాదాపుగా 25 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తా ఉంది. అవనే మాట ఏంటంటే, సైతాన్ గారి దగ్గర మనం ఏమాత్రం ఆమె 2 అంటే 4 పెట్టుద్దండి. ఏంటయ్యి? వదిలిపెట్టేదే ఉండదా? కాదండి. మన నోటిని మనం ఏం చేయాలా? కాచుకోవాలి. భక్తిహీనుల ఎదుట దావీదు తన నోటికి ఏం పెట్టుకున్నాడు? ఇందాక నేను మీకు చెప్పాను, మన నోట కృతజ్ఞత వచనమే రావాలి. దుర్భాష మన నోట రాకూడదు. శాపవచనాలు మన నోట రాకూడదు. రాజును సైతం కూడా, రాజా నీవు చిరకాలము జీవించుదువుగా అని దీవిస్తున్నాడు. ఎంత గొప్ప ఆత్మీయ స్థితి. ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడుతుంది. కాబట్టి ఆయన తన దూతను పంపి ఈ సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు. సింహాల నోళ్లను సైతం కూడా ఆయన మూయించి నీకు క్షేమాన్ని కలుగ చేయగలడు ఆయన. మనకేం కావాలి? ఆయన యందు భయభక్తులు కలిగిన మనసు కావాలి. అన్నిటికీ భయపడుతున్నాం కానీ దేవునికి భయపడుతున్నాం. ఇప్పుడు చెప్తున్నానండి, దేవునికి భయపడితే ఆదివారం ఎగ్గొడతావు చర్చి. దేవునికి భయపడితే ప్రారంభ ప్రార్థన కాకుండా ప్రసంగం సగంలో వెళ్తావు నీవు. స్కూల్కి వెళ్ళే పిల్లలను చూడండి, ఎప్పుడు వెళ్తారు స్కూల్కి? వాళ్ళు స్కూల్ గంట కొట్టక ముందు 10 నిమిషాల ముందే వెళ్తారు. ఎందుకు? మిస్ గారు, టీచర్ గారు, మాస్టర్ గారు కొడతారండి, అరుస్తారండి, పనిష్మెంట్ ఉంటుందన్న భయం వారి గుండెల్లో ఉంటుంది. ఆ భయం వారి గుండెల్లో ఉంది కాబట్టి సమయానికి వెళ్ళిపోతారు. మనకి ఆ భయం లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చినప్పుడు పోతాం, ఇష్టం వచ్చినప్పుడు వస్తాం. ఇష్టం ఉంటే ప్రార్థన చేస్తాం, ఇష్టం ఉంటే పరిచర్య చెవిలో పెట్టుకొని వెళ్ళిపోతాం. అట్లాంటి భక్తులు మీ ఊళ్ళో లేకపోవచ్చు కానీ మా సైడ్ ఉన్నారు. దేవునికి భయపడితే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఆ మనసు నీకుంటే ఎందుకు అలా చేస్తావు నువ్వు చెవుగా? కొంతమంది అండి ఇక వాళ్ళకి ఏంటో అర్థమై సావదు కానీ ఇక సంఘంలో ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి నేరారోపణ, ఇక ఇదే పనిక. అది ఎవరి డ్యూటీ తెలుసా? సైతాన్ గాడిది. వాడు చేస్తుంటాడు, అందరి మీద ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతా ఉంటాడు దేవుని దగ్గర. ఇదిగో ఈ మనిషి అట్ట, ఆ మనిషి అట్ట, ఆ మనిషి అట్ట, ఈ మనిషి అట్ట. కొంతమంది వాడు డ్యూటీ తీసుకుంటా ఉన్నారు. మనకెందుకు వాడు డ్యూటీ? వాడు ఎక్కడికి పోతాడు? చివరికి అగ్ని గంధకాలతో మండు గుండంలో వాడు పడవేయబడతాడు. వాడు డ్యూటీ తీసుకునే వాళ్ళందరూ కూడా అక్కడికే పోతారు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన మనసు నీకుంటే నీ సహోదరుని ఎడల నువ్వు కొండేలు చెప్పవు, నెపాలు ఎంచవు. సహోదరుల మీదే కాదండి, సేవకుల మీద కూడా నేను అంటాను, సేవకులు కూడా పరలోకం నుండి ప్రత్యేకంగా ఊడిపడలా. వాళ్ళు కూడా తల్లి గర్భం నుండి ఈ లోకంలో వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చిన్న చిన్న పొరపాట్లు, బలహీనతలు ఉంటాయి. ఎవరు పరిధిలో వారు దేవుని దగ్గర పశ్చాత్తాపడతారు, ఒప్పుకుంటారు, సరి చేసుకుంటారు, దిద్దుకుంటారు, కట్టుకుంటారు, దేవుని కొరకు ప్రయాసపడతారు, పని చేస్తారు. మనం చూడాల్సింది అవి కాదండి. వారిలో ఉన్న ఆత్మీయత, వారిలో ఉన్న భక్తి, వారిలో ఉన్న దేవుని కొరకు వైరాగ్యం, దానిని మనం చూడాలి, దానిని మనం వెంబడించాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన మనసు మనకుంటే మనకి మాత్రమే కాదు, మన సంతానమునకు కూడా దేవుడు ఏం కలగ చేస్తాడంటే క్షేమాన్ని కలగ చేస్తాడు. మన సంతానానికి కూడా దేవుడు క్షేమాన్ని కలగ చేస్తాడు. నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన దాని అంతటికీ కూడా క్షేమమవును గాకని దేవుడు పలుకుతాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన మనస్సు మనకు కావాలి. 128వ కీర్తన మనం చూస్తాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులే.
ఎందుకంటే వారికి దేవుడు క్షేమాన్ని కలగ చేస్తాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు ధన్యుడవు. నీకు నీ లోగిట నీ భార్య నీ భోజనపు బల్ల చుట్టూ ఏం కలుగుతుంది? మనకి మేలు కలుగుతుంది. సియోనులో నుండి దేవుడు అంటే మనలను ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. సమాధానం కలుగుతుంది. మన పిల్లలను మనం చూస్తాం. దీర్ఘాయువును దేవుడు ఇస్తాడు. దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగిన మనసు. ఈ లోకాలన్నిటికీ భయపడుతున్నాం, దేవునికి భయపడలేకపోతున్నాం. మనం భయపడవలసింది ఎవరికంటే దేవునికి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? ఒకటేంటి చెప్పండి? తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? సన్మానించాలి. రెండవది ఏంటి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగిన మనస్సు మనకి. మూడవది జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమవునుగాక. ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. దానియేలు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? రాజుతోటి. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, మహాచక్రవర్తిగా ఉన్న రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములను, ఈ మాట మీరు నోట్ చేసుకోండి. ఏం మానాలి? దేవుని దగ్గరకు, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వస్తున్న మన జీవితంలో, దేవుడు మనల్ని దర్శిస్తున్న కాలములో మన జీవితంలో మనం పాపాన్ని మానాలి. పాపాన్ని మనం విడిచిపెట్టాలి. పాపానికి దూరంగా మనం ప్రక్కకు జరగాలి. పాపమును మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉంటుంది. క్షేమము కావాలంటే మూడవదిగా మనం ఏం చేయాలి? పాపాన్ని మానాలి. మూడో దానిలో 3 ఇచ్చాడు దేవుడికి. పాపాన్ని మానాలి, నీతి న్యాయములను అనుసరించాలి, మనం ఎవరినైతే బాధ పెట్టామో వారి ఎడల మరలా మనం కరుణ చూపించాలి. పాపాన్ని మానామా? చాలా మంది వారి జీవితాల్లో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడుగబడినటువంటి పంది మరలా తిరిగి బురదలోనికి చేరినట్టుగా కొందరి జీవితాలు అలా ఉన్నాయని దైవజనుడు వేదనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే మనం విసర్జించామో, ఏదైతే మనం కాదని విడిచిపెట్టామో దాని దగ్గరికి మరలా మనము పాపాన్ని మనం మానాలి. పాపాన్ని మనం మానితేనే మనకు క్షేమం కలుగుతుంది. పాపాన్ని మానకుండా తరచుగా దాన్ని మనం ఒకవేళ టేస్ట్ చేస్తా, ఒకవేళ రుచి చూస్తూ ఉంటే మన జీవితాల్లో భయానకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. సామెతలో రాయబడింది, వడిలో అగ్ని ఉంచుకున్న ఎడల కాలకుండునా. పాపం చేస్తున్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.
పాపం చేసేటప్పుడు ఆ క్షణాలే లేదా నిమిషాలు అంతే. అది తాత్కాలికమైన సంతోషాన్ని, ఆనందాన్ని నీకు ఇవ్వచ్చు, కానీ దాని తరువాత వచ్చే ఆ పర్యవేక్షణం, నువ్వు ఎదుర్కొనే ఆ పరిస్థితులు ఎంత భయంకరమైన చేదు అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాయో, ఎంత భయంకరమైన శాపంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాయో. ఆ చేదు అనుభవాల్లోనికి నీవు వెళ్ళకూడదని, ఆ శాపంలోనికి నువ్వు వెళ్ళకూడదని, నీ జీవితంలో ఉన్న పాపమును నీవు విడిచిపెట్టినట్లుగా దేవుడు నిన్ను దర్శించడానికి, దేవుడు నీతో మాట్లాడడానికే పెద్దవడ్లపూడిలో ఉన్న సేవకులను దేవుడు దర్శించి, ఆయన గుండెల్లో దేవుడు భారాన్ని పెట్టి అక్కడ నుండి సంఘాన్ని వేసుకొని ఇక్కడికి వచ్చి ఈ సభలో ఏర్పాటు చేసి, ఈ సభల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు, నీ ఇంటికి, నీవు కలిగిన దాని అంతటికి దేవుడు క్షేమాన్ని కలగ చేయ నుద్దేశించి ఆయన నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ జీవితంలో ఉన్న పాపమును నీవు మాను, పాపమును విడిచిపెట్టు, నేను నీకు క్షేమాన్ని కలగ చేస్తాను, నీ ఇంటికి క్షేమాన్ని కలగ చేస్తాను. మా మందిరానికి ఒక ఆమె వచ్చిందండి. ఆమె పేరు దుర్గమ్మ, బోయోళ్ళు దుర్గమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఆమెకు దాదాపుగా 65 సంవత్సరాలు. ఆమె కుమారునికి వివాహం కావటం లేదు, మనవడికి వివాహం అవటం లేదు. చాలా సంబంధాలు వస్తున్నాయి, పోతున్నాయి, సెట్ అవ్వట్లేదు. మొత్తానికి ఆమె ఇంటి దగ్గర మన చర్చికి వచ్చి ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్పినట్టున్నారు. మొత్తానికి ఆమె పాపం చర్చికి వచ్చింది, దేవుని మాటలు వింటా ఉంది, కాస్త విశ్వాసంలో బలపడుతూ ఉంది, చక్కగా రెగ్యులర్గా మందిరానికి వస్తూ ఉంది. అదే సమయంలో నవంబర్ మాసంలో 3 దినాలు సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాం. ఆ 3 దినాల ఉపవాస ప్రార్థనలు ఆమె కూడా ప్రతిష్ఠించుకుని ఆ వయసులో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి దేవుని దగ్గర తీర్మానం చేసుకుంది. మొదటి దినాన దేవుడు మాట్లాడాడు. దాదాపుగా కౌమారంలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమెకున్న ఏదో ఒక బలహీనతను బట్టి వాళ్ళ ఇంటి వాళ్ళే ఆమెకి చుట్ట తాగటం అలవాటు చేశారంట. ఏం తాగటం? చుట్ట తాగటం అలవాటు చేశారు. అప్పుడు ప్రారంభమైన చుట్ట, ఆ తర్వాత ఆమెకి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. భర్త చెప్పినా మానలా, పిల్లలు చెప్పినా మానలా, బంధువులు చెప్పినా మానలా, ఎన్నో ప్రయత్నాలు చేసినా మానలేకపోయింది. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధాప్యంలో ఇప్పుడు మందిరానికి వస్తా, మందిలో దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండగా ఆ మాటలు ఆమె హృదయాన్ని తాకిని. ఉపవాస ప్రార్థనలో ఆమె ప్రార్థన చేసుకుంది, అయ్యా మందిరానికి వస్తున్నాను, నా జీవితంలో ఈ చుట్టాలవాటు ఉంది, దీన్ని నేను మానుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వల్ల కాల, నా భర్త వల్ల కాల, ఆయన చనిపోయాడు, మానిపించకుండానే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వల్ల కాల, నా పిల్లల వల్ల కాల, నా బంధువుల వల్ల కాల, నా వల్ల కూడా కాల, నాకు నువ్వు సహాయం చేయని ఆ 3 దినాలు ప్రార్థన చేసుకుందంటే. దేని కొరకు? చుట్టని మానాలి, చుట్టని విడిచిపెట్టాలి, నువ్వు నాకు సహాయం చేయాలి. ఆమె ఇచ్చిన సాక్ష్యమే. ఆ 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంది. ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి. మరుసటి రోజు నుండే ఆ చుట్ట మీద ఆలోచన, ఆ మనసు అనేది లేకుండా దేవుడు చేశాడు. ఆ ఇంటి పక్కన వాళ్ళు బీడీ తాగుతుంటే ఆ పొగ వస్తే ఆ పొగ వాసన తగలగానే ఆమెకి కంతలు నొప్పులు వచ్చినాయి అంట. ఆయనకి ప్రతినాడు చెబుతోంది, అటు పక్కకి వెళ్ళి తాగని. ఆయన కిందకి పైకి చూసాపు, నిన్నటి దాకా నువ్వు సుట్ట తాగితే లేదు కానీ ఇప్పుడు బీడీ పొక్కి నీకు తలనొప్పి వచ్చింది అని అంటున్నాడు. మొన్నటి తాగిన మాట వాస్తవే,
కానీ ఇప్పుడు నేను మందిరానికి వెళ్తున్నాను, ఆ పాపాన్ని నేను మానాను, నా దేవుడు దాని నుండి నాకు విడుదలిచ్చాడు, నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను, ఆ పాపము నా జీవితంలో నేను మానుకునేటట్లుగా నా దేవుడు నాకు సహాయం చేశాడు. దాని మీదకి ఇప్పుడు నా ఆలోచన వెళ్ళట్లా, మనసు వెళ్ళట్లా, ఆ వాసన పడటంలా పాపాన్ని విడిచిపెట్టింది, పాపాన్ని మానుకుంది. చుట్ట తాగటం కూడా పాపమా అంటారా మీరు? బైబిల్ చెప్తా ఉందండి, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తారు, సంతృష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని మీరు ఎలా, చుట్ట నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందా, సంతృప్తిని ఇస్తుందా? చుట్ట అది నీకు క్యాన్సర్ తెస్తుంది. పొగాకుతో చేయబడుతున్న బీడీ కానీ, సిగరెట్ కానీ, ఖైనీ కానీ, గుట్కాలు కానీ క్యాన్సర్ జబ్బును తీసుకొస్తుంది నీకు. నేను కొంతమందిని చూశానండి, పొట్లాలు నవ్వులేవాళ్ళు. ఏడొచ్చింది గడ్డ, ఈ దవడ మొత్తం తీసేశారు. ఈ దవడ మొత్తం తీసేస్తే ఇప్పుడు మాట కూడా సరిగ్గా రావటంలా, మాంసం మొక్కలు తినడానికి లేదు. నీ ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక వ్యవస్థలో పాడు చేసేదాని కొరకు నీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయం చేయాలని దేవుని వాక్యం చెప్తావు. ఆ తల్లి ఆ పాపాన్ని మానింది, విడిచిపెట్టింది ఆ చుట్టని. సరిగ్గా 2 నెలల్లో వారి మనవడికి మంచి సంబంధం కుదిరి పెళ్ళయింది. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రార్థనలు విననేరకై ఉండినట్లు, దేవుని చెవులు మందంగా లేవు, రక్షింపనేరకై ఉండినట్లు ఆయన హస్తము కురచ కాలేదు. మరి ఎందుకని ఆలస్యం? మన ప్రార్థనలు మన దేవుని దగ్గరికి చేరకుండా, మన దేవునికి మనకు మధ్య అడ్డుగా ఏమొచ్చినాయి? మన దోషాలు, మన పాపాలు అడ్డుగా వచ్చాయి. అడ్డుగా ఉన్న పాపాన్ని నువ్వు మానగలిగితే, ఆ దోషాన్ని విడిచిపెట్టగలిగితే దేవుని కార్యాలు నీ కుటుంబంలో చూస్తావు, దేవుని ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. పాపాన్ని మనం మానాలి. పాపాన్ని మానిన వారమై నీతి న్యాయములను మనం ఏం చేయాలి? అనుసరించాలి. నీతి న్యాయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి, ఆయన మనం అనుసరించాలి. 3వ మాటగా అక్కడ మనం ఎవరినైతే బాధ పెట్టామో వారు ఏమవ్వాలి? మనం ఏం చేయాలి? ఎప్పుడైనా చూపారా? చెప్పటమే, చేసేది లేదు. జక్కయ్య దేవుని ద్వారా దర్శించబడిన తర్వాత ఏమన్నాడు? ఎవరి దగ్గర నేను అన్యాయంగా దేన్నైనా తీసుకొని ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మరలా తిరిగి నేను 4 గంటలు ఇస్తానయ్యా. నా ద్వారా బాధపడిన వారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళతా, నేను నా ద్వారా వారికి కలిగిన ఇబ్బందిని బట్టి వారి దగ్గర నేను క్షమాపణ అడుగుతా. నా ద్వారా వాళ్ళు ఒకవేళ నష్టపడి ఉంటే దాన్ని తిరిగి చెల్లిస్తా. వారి ఎడల నేను కరుణ చూపుతా. అప్పుడు అన్నాడు యేసయ్య, ఇతడును, అప్పుడు దాకా అనలా. చాలా మంది ఉన్నారు అక్కడ, మేము అబ్రహాం పిల్లలు అని చెప్పుకునేవాళ్ళు, యేసు ప్రభు మా దేవుడే అని చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చెప్పుకోవటం కాదు, ఆయన మన గురించి చెప్పాలి. ఏమని? ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఇతడు అబ్రహాము కుమారుడు అని మన గురించి ఎవరు చెప్పాలా? యేసయ్య చెప్పాలా. అక్కడ చాలా మంది అంటున్నారు, అబ్రహాం మాకు తండ్రి. యేసయ్య అబ్రహాం మీకు తండ్రి అయితే అబ్రహాం క్రియలు మీలో ఉండాలిగా. ఉన్నాయా? అబ్రహాము క్రియలు లేవు, మీరు నన్ను చంపడానికి వెతుకుతున్నారు. వారు చెప్పుకునే దానికి వారి క్రియలకి సంబంధం లేదు. మనం కూడా క్రైస్తవులంగా పిలువబడుతున్నాం, కానీ మన క్రియలు దానికి సంబంధం లేకుండా ఉంటుంది. ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా పిలువబడుతూ, దేవుని పిల్లలుగా మనం చెప్పుకుంటూ కూడా దేవుని పనికి ఆటంకంగా ఉన్నవారు లేరా? పరిచర్యకు ఆటంకంగా ఉన్నవారు లేరా?
అడ్డు బండలుగా మారుతున్న వారు లేరా? మన ద్వారా దేవుని పని ఎప్పటికీ కూడా పాడవకూడదండి. వారి గురించి దేవుడు చెప్పలా యేసయ్య, జక్కయ్యని గురించి చెప్తాడు. ఇతడును అబ్రహాము. ఎందుకు ఆ మాట చెప్పగలిగాడంటే అతని ద్వారా ఎవరు బాధపడ్డారో వారి విషయంలో మరలా కరుణ చూపడానికి జక్కయ్య చేసిన తీర్మానం. అందుకని అన్నాడు, ఈ ఇంటికి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది చెప్పండి? ఆ ఇంటికి క్షేమం వచ్చింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఆ ఇంటికి దేవుని కాపుదల వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీకు నీ ఇంటికి నీకు కలిగిన దానంతటికి క్షేమమగునట్లుగా నువ్వు చేయవలసిన పని, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన మనస్సు కలిగి నువ్వు జీవించాలి. మూడవదిగా పాపమును మనము మానాలి. పాపమును మాని నీతి న్యాయములను మనము అనుసరించాలి. మనం ఎవరినైతే బాధ పెట్టామో, హల్లెలూయా, అత్తమ్మను బాధ పెట్టుంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆమె ఎడల కరుణ. ఒకవేళ కోడలను మనం బాధ పెట్టుంటే ఏం చేయాలి? ఇప్పుడు అత్తమ్మ కోడల్ని, తోబుట్టుల్ని, అయిన వారిని, ఆత్మీయులను, ఇరుగు పొరుగు వారిని ఎవరిని మనం బాధ పెట్టున్నా వారి ఎడల కరుణ చూపే ఆ మనసు ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ 3 అనుభవాలలో మనం స్థిరపరచబడి దేవుని ద్వారా క్షేమాన్ని పొందుకొని దేవుని కృపలో మనం ముందుకు నడిపించబడదుముగాక. అట్టి కృప ఈ సభలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన, తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. మోకరించగలిగినటువంటి వారు, అవకాశం ఉన్నటువంటి వారు మోకరించే ప్రయత్నం చేద్దాం. ఎంతో ఖర్చు అయినప్పటికీ కూడా ఎందుకు ముందుకొచ్చి మన ప్రాంతంలో ఈ సభలు ఏర్పాటు చేశారు? క్షేమాన్ని కలగ చేయాలనుకుంటున్నాడు. ఈ సభల ద్వారా నీ ఇంటికి క్షేమాన్ని కలగ చేయాలనుకుంటున్నాడు ఆయన. ఈ సభల ద్వారా నీవు కలిగిన దానంతటికి ఆయన క్షేమాన్ని కలిగ చేయాలనుకుంటున్నాడు. అయితే నీలో ఈ మార్పు దేవుడు చూడాలి. తల్లిదండ్రులను సన్మానించే ఆ హృదయము, ఆ మనసు నీలో ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన మనసు నీలో ఉండాలి. పాపమును మానే మనసు నీలో ఉండాలి. నీతి న్యాయములను అనుసరించున్నది. ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో వారి ఎడల కరుణ చూపే ఆ మనసు ఈ రాత్రి మనం కలిగి దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో ముందుకు కొనసాగించబడదాం. అందరూ ఒకసారి 2 చేతులు అలాగ పైకెత్తండి. ఆకాశమందున్న దేవుని వైపు ఒకసారి అందరం చేతుల పైకెత్తి యేసయ్య తెరిచి ప్రభు దగ్గర చేయండి. ఆయన క్షేమాన్ని కలగ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నోరు తెరిచి చిన్న ప్రార్థన, స్వరమెత్తి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా.